నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన షాంపెయిన్ ప్రాబ్లమ్స్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. 1:40 ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సిడ్నీ పనితనం నచ్చిన టీకేజీ కంపెనీ సిడ్నీని ప్యారిస్ పంపిస్తుంది అక్కడున్న షాంపెయిన్ కంపెనీ బ్రాండ్ని కొనుగోలు చేయడానికి. అయితే అక్కడికి వెళ్ళిన ఆమె బుక్ స్టోర్లో పనిచేసే ఒక అతన్ని చూసి ఇష్టపడుతుంది. అతని పేరు హెన్రీ క్యాజల్. అతను ఆమెకి ఊరంతా తిప్పి చూపిస్తాడు, ఐఫిల్ టవర్ ఎక్కిస్తాడు. ఆమె అతను ప్రేమలో పడుతుంది. అయితే అతను ఎవరో కాదు, ఆమె ఏ బ్రాండ్ని అయితే సంపాదించడానికి వెళ్ళిందో ఆ బ్రాండ్ యొక్క కంపెనీ ఓనర్ కొడుకు. అతనికి తన తండ్రి అంటే ఇష్టం ఉండదు. అయితే తండ్రిని హెన్రీని కలపడం కోసం సిడ్నీ ఏం చేసింది? చివరికి హెన్రీ సిడ్నీ ఇద్దరి లవ్ వర్కౌట్ అయిందా, లాస్ట్కి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. క్రిస్మస్కి కొన్ని సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు స్పెషల్గా హాలీవుడ్లో. అలాంటి వాటిలో ఇది ఒకటి, ఈ సినిమా ఒకటి. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు, చూడడానికి కూడా సినిమా ఓకే అనిపిస్తుంది. ఇది ఒక చిన్న రొమాంటిక్ కామెడీ. కాకపోతే సెంటిమెంట్ సీన్లు ఎక్కువైపోయి సినిమా అంతా చూసిన తర్వాత మాలో గిలిలో పండేదంతా పుణ్యమే అలాంటి పాటలు, రోజావే చిన్ని రోజావే ఇలాంటి పాటలు గుర్తొస్తాయి ఈ సినిమా చూసాక. అంటే అంత సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి ఈ సినిమాలో. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయంటే ఎక్కడ రొమాంటిక్ సీన్స్ లేవు. చక్కగా ఫ్యామిలీతో చూడొచ్చు. అదిరిపోయే లొకేషన్లు, 3D సెట్లు, మంచు కురిసే ఏరియాలు, జిగిజిగేలు అనిపించే లైటింగ్లతో చుట్టుపక్కల ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ కూడా చూడడానికి బాగుంటుంది. లైట్గా ఎక్స్పోజింగ్ చేస్తుంది కానీ ముద్దులు ఇస్తుంది కానీ ఎక్కడ బూత్ సన్నివేశాలు లేకుండా చక్కగా తీశారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. హెన్రీ పాత్రలో నటించిన హీరో టామ్ వోజ్నిక ఓకే అనిపిస్తాడు, పర్వాలేదు. ఇక హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంతా ఆమె భుజాల మీద వేసుకుంటుంది. మిన్కా కెల్లీ సూపర్గా చేసింది. హెన్రీ నాన్నగా నటించిన వ్యక్తి కూడా ఓకే అనిపిస్తాడు. ఈ మూడే పెద్ద పాత్రలు, మిగిలిన పాత్రలు అలా వచ్చిపోతూ ఉంటాయి. చక్కగా ఈ సినిమాను ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు క్రిస్మస్ సెలబ్రేషన్స్తో. ఫోటోగ్రఫీ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది. కాకపోతే సెంటిమెంట్ డైలాగు, అనవసరమైన సాగతిత ఉంటుంది మధ్య మధ్యలో, దాన్ని భరించాల్సిందే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?